హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ బై చాయిస్ హౌస్ వైఫ్. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది వైకుంఠ ఏకాదశి పూజ అనేది ఏ రకంగా చేసుకోవాలనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి అనేది శుక్రవారం వచ్చిందండి. ఈ శుక్రవారం కూడా ఉదయం 9:47 వెళ్ళిపోతుంది. ఎందుకంటే ముందు రోజు నాడే ఏకాదశి గడియలు అనేవి తగిలేసాయండి. సో అందుకు మనం శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి అదే ముక్కోటి ఏకాదశి అనేది మనం పూజ అనేది చేసుకుంటాం. శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి మనం స్వామివారిని అమ్మవారితో సహా పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజకు ముందు రోజు నాడు మనం ఇల్లంతా నీట్గా శుభ్రపరచుకోవాలండి. ఉదయాన్నే ముగ్గులు అనేవి వేసుకొని మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు అనేది ఇంటి ముందు అనేది వేసుకోవాలండి. అదేవిధంగా ప్రత్యేకంగా పూజ చేసుకుంటే మట్టుగా ఈ నేను చూపించిన వీడియోలోనే లేదు అంటే మీరు మందిరంలోనే చేసుకుందాం అనుకున్నా కూడా ఈ రకంగా అనేది మనం ఏర్పాటు అనేది చేసుకోవాలి. స్వామివారికి అన్ని ఇష్టపరంగా చేసుకుంటే కాస్త ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు. మనం స్వామివారికి ఎంత ఇష్టమైన రంగు పసుపు రంగుతోని ఆ రంగు యొక్క వస్త్రం అనేది మనం ఏ పూజ ఎక్కడైతే చేసుకుంటున్నామో ఆ పూజా స్థలంలోనే అనేది ఆ వస్త్రం అనేది పరుచుకొని చిత్రపటము, మీ దగ్గర ఉన్న విగ్రహము, అమ్మవారి యొక్క విగ్రహము అన్నీ కూడా పెట్టుకుంటాం. నా దగ్గర ఉన్న దీపలక్ష్మిలు కూడా పెట్టుకున్నానండి. అదేవిధంగా ఆ శంకు చక్రనామంతో కలిసి ఉన్న అఖండ దీపము, అదే అష్టలక్ష్ములతో కలిసి ఉన్న లక్ష్మీ అమ్మవారి స్వరూపమైన ఆ దీపం కూడా అష్టలక్ష్మి దీపం కూడా పెట్టుకున్నానండి ఇరువైపులా కూడా. అదేవిధంగా నా దగ్గర ఆంజనేయ స్వామి, అదేవిధంగా గరుత్మంతుడు ఈ రెండు కూడా నా దగ్గర మట్టితో చేసినవి ఉన్నాయండి. ఎప్పుడో తీసుకున్నాను ఇవి నేను. సో స్వామివారికి ఇరువైపులా కూడా అవి కూడా ఏర్పాటు చేసుకున్నాను. గణపతిని కూడా పెట్టుకున్నానండి. అదేవిధంగా స్వామివారికి ఇష్టంగా ఉన్నవి ఎంతో ప్రీతికరమైన పిండి ప్రమిదలు కూడా 5 కానీ 1 కానీ 3 కానీ 7 కానీ అంటే బేసి సంఖ్యలో ఎన్నైనా మనం పెట్టుకోవచ్చు. కానీ మినిమము ఇంకా ఎన్నైనా అంటే 7 కానీ కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడైతే 5 అనేది మీకు చూపిస్తున్నాను. నిత్య మనం ఏ పూజ చేస్తే రెండు దీపాలనే పెట్టుకుంటాం కదండి. ఒకటి వినాయకుడికి, అదేవిధంగా ఇంకొకటి వెంకటరమణమూర్తి లక్ష్మీ సమేత అనుకుంటూ మనసులో అనుకుంటూ ఆ 2 దీపాలు కూడా వెలిగించుకుంటాం. ఇంకో 5 పిండి ప్రమిదలు అనేవి తయారు చేసుకున్నానండి. వాటికి నామం అనేది కూడా గంధము పసుపుతో కలిసి అదేవిధంగా కుంకుమతో కలిసి వాటిని కూడా అలంకరణ అనేది చేసుకున్నాను. ప్రతి ఒక్క పిండి ప్రమిదలోని నూనె వేసుకొని 2 ఒత్తులు అనేవి పెట్టుకున్నానండి. అదేవిధంగా ఆ శంకు చక్రనామ దీపం వీటిల్లో కూడా నూనె దీపం అనేది పెట్టుకున్నాను. నెయ్యితోనైనా పెట్టుకోవచ్చు, నూనెతోనైనా దీపం అనేది పెట్టుకోవచ్చు. నా దగ్గరున్న మాలతోని ముత్యాల మాలతో స్వామివారిని అమ్మవారిని ఇద్దరినీ కూడా అలంకరణ చేసుకున్నాను. ఎక్కువగా తులసి దళాలతో ప్రయత్నించండి. తులసి దళాలు లేని పక్షులు పుష్పాలతో, అందులో పసుపు పుష్పాలనైనా ప్రయత్నించండి. పసుపు ఎరుపు పువ్వులతో స్వామివారిని అమ్మవారిని అలంకరణ చేసుకోవడం. స్వామివారి అలంకార ప్రేరుడు కదండి. ఎంత మన అలంకరణ చేసుకుంటే అంత మన పూజ కూడా అంతే పాజిటివ్గా కనిపిస్తుందండి. అంత కళగా ఉంటుంది. ఎప్పుడైనా మన పువ్వులు ఎన్ని రకంగా యూజ్ చేసుకున్నా అక్కడ యూజ్ చేసుకునే పసుపు కుంకుమ బట్ట అన్నీ కూడా చాలా కళగా ఉంటాయి. ముందుగా గణపతిని మనం పూజ అనేది చేసుకొని తర్వాత స్వామివారికి అక్షతలు సమర్పించుకొని స్వామివారికి మల్లంబొక్క నైవేద్యం అనేది సమర్పించుకుంటాం. ఆ తర్వాత దీపాలన్నీ వెలిగించేసుకొని దీపాల దగ్గర కూడా అక్షతలు అనేవి వెలిగించుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరము స్వామివారి యొక్క అష్టోత్తరము లేదంటే గోవింద నామాలైనా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి ఎంత పానకము వడపప్పు చలిమిడి లాస్ట్లో కంపల్సరిగా తాంబూలము అదేవిధంగా కొబ్బరికాయ కూడా కొట్టుకుంటామండి. ఇంకా అష్టోత్తరానికి మీ దగ్గర యాక్చువల్గా అయితే చాలా తులసి దళాలు యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. తులసి దళాలు లేని పక్షుల్లోని పచ్చ కర్పూరం కానీ లేదు అంటే 108 కర్పూర బిళ్ళలు కానీ లేదు అంటే ముద్ద కర్పూరం కానీ పిండిగా చేసుకొని గోవిందనామాలు కూడా మనం చేసుకోవచ్చు. స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి అష్టోత్తరమైనా అవన్నీ ఉపయోగించుకొని అవి ఏమీ లేని పక్షంలో పువ్వులు కానీ అక్షతలు కానీ కూడా మనం ఉపయోగించుకొని అష్టోత్తరం అనేది చేసుకోవచ్చు. ఈ పూజ ఎంత వేగంగా చేసుకుంటే చాలా మంచిదండి. ఆ సూర్యోదయానికి ముందుగా బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే దాని యొక్క ఫలితమే ఇంకా రెట్టింపుగా ఉంటుంది. లేని పక్షంలోనే ఇంకా చీకటిగా ఉన్న టైంలో 5, 6 కూడా ఇంకా అవ్వలేని పక్షులు ఉన్నట్టు 9 లోపలండి. ఎందుకంటే 9:47 వెళ్ళిపోతుంది. లాస్ట్లోని హారతి, పంచహారతి, కర్పూర హారతి, ముత్యాల హారతి అన్నీ మనం స్వామివారికి సమర్పించుకుంటే ఇంకా మంచిదండి. నేనైతే పూజ ఏ రకంగా చేసుకున్నానో మీకు ఉపయోగపడుతుందని
కాస్త ముందుగా ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఉపవాసం చేద్దామనుకునే వాళ్ళు ఓపికేనండి. చేస్తే మట్టుగా దశమి ముందు నాడు ఒంటిపూట ఉండాలండి. ఏకాదశి రోజు ఉపవాసం చేసుకోవాలి. అదేవిధంగా ద్వాదశి గడియ వెళ్ళక ముందే మనం దాని యొక్క ఉపవాసం అనేది, ఏకాదశి యొక్క ఉపవాసం అనేది మనం చెల్లించుకోవాలి. ఈ ఉపవాసం అనేది మీ ఓపిక పెట్టండి. లేని పక్షులను ఉల్లిపాయలు లేకుండా ఆ రోజు ఒక ఒంటిపూట అనేది చేసుకున్నా కూడా చాలా మంచిది. అంటే ఏకాదశి రోజు ఒక్క పూట మాత్రం భోజనం చేసి రాత్రి టిఫిన్ అనేది చేసుకుంటే ఉల్లిపాయ లేకుండా చేసుకున్నా కూడా దాని యొక్క ఫలితం కూడా కలుగుతుంది. అంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి సింపుల్గా స్వామివారికి పూజ అనేది చేసుకున్నానండి, మీకు చూపించాను. మీ దగ్గర ఉన్న ఐటమ్స్తో మీరు కూడా చేసుకుంటూ స్వామివారిని మంచిగా ఏదైతే స్థలంలో చేస్తున్నారో అక్కడ కూడా అలంకారాన్ని చేసుకోవచ్చు. అది మీ ఓపిక శక్తి బట్టి చూసుకొని చేసుకోండి. నేనైతే ఈ రకంగా చేయడానికి ఆ రోజు ఇంకా ప్రయత్నిస్తానండి, ఇంకా చేయడానికి. కానీ మీరు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. అది మీ ఓపిక మీ శక్తి బట్టి ఉంటుంది. ఇంటి ముందు మటు కంపల్సరీగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని, ఎందుకంటే అది మొదటి పండుగ అండి. ఈ పండుగతో అన్ని పండుగలన్నీ ప్రారంభమవుతుంది. కానీ గుమ్మానికి కంపల్సరీగా పసుపు రాసి బొట్లు పెట్టుకోండి. ఈ రకంగా నేను చూపించిన విధంగా మీరు ఏ విధంగానే ముగ్గులు వేసుకోవచ్చు, కానీ ముగ్గు కంపల్సరీగా ఉండాలి. తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను చాలా తక్కువ వీడియో చేశానండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.